హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి చిప్పింగ్ కటింగ్ పైపింగ్ అయితే చేసినాము. మొత్తం ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మేకులు వచ్చేసి డీబీ అయితే పెట్టినాము. అన్న డీబీ డోర్ అయితే పెట్టలేడు, డీబీ షీటు అట్లానే ఉన్నాడు. సో మా దగ్గర ఏముంటుంది అంటే కొన్ని కొన్ని ఉల్టా ఉల్టా పనులు ఉంటాయి. మీకు ఆ ఉల్టా పనులు ఏందో మీకు చూపిస్తా, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇక్కడ పైప్ అయితే ఇక్కడైతే కనిపిస్తుంది మంచిగా. ఇక్కడైతే పైప్ కనిపిస్తుంది కదా, ఏసీ బొక్క అది. ఆ ఏసీ బొక్కలు అయితే మేమే కొట్టి పెడుతున్నాము. వెనకటి నుంచి అయితే ఇది అయితే మాట ఉందంట మా వాళ్ళకు. సో అప్పటి నుంచి అయితే ఏసీ బొక్కలు అయితే పెడుతురు. అవి కొన్ని అయితే సెట్ అవుతున్నాయి, కొన్ని సెట్ అయితే లేవు. సో నాకైతే ఒక డౌట్ ఏంటంటే, ఈ మేస్త్రీలు వచ్చేసి జాలీలు వెత్తిరు కదా మొత్తము, ఇందాక మొత్తం మెతుకొచ్చిర్రు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం ప్రాబ్లం మెత్తడానికి? సో అది ఏదో బోర్డు బీడు ఏదో సెట్ సెట్ చేయాలి, అది చేయాలి అనుకుంటారు. సో అది వదిలేసేయండి. ఈ బోర్డు అయితే కరెక్ట్ సెట్ చేయాలి కదా, సెట్ చేస్తలేరు. సో ఈ బోర్డు కూడా అంతే, ఈ బోర్డు కూడా అంతే, ఈ బోర్డు కూడా అంతే. కరెక్ట్ సెట్ చేస్తే వాళ్ళు ప్లాషింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఈజీగా అవుతుంది. బోర్డులు వంకర టింకర కావు, బయటికి కావు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మొత్తం ప్లాస్టింగ్ అయిన తర్వాత లాస్ట్ లో ఈ బోర్డులు అనేది మెత్తుతుర్రు. సో దాని వల్ల అయితే మాకు ఎఫెక్ట్ అవుతుంది. దాని వల్ల అయితే మేస్త్రీలకు మాకైతే పెద్ద లొల్లిన అవుతున్నది. మీరు లాస్ట్ వీడియోలో కూడా చూసి ఉండొచ్చు. నేను ప్రతి వీడియోలో పెడతా, మేస్త్రీలు అయితే ఇలా పనిచేస్తున్నారు, ఇలా పనిచేస్తున్నారు అని. సో ఈయన దాకా మెత్తుతున్నారు, ఈయనతో వదిలేస్తున్నారు. ఈ బోర్డు అనేది లాస్ట్ కు మెత్తురు, మొత్తం ప్లాస్టింగ్ అయినాక మొత్తం అనేది మెత్తేస్తున్నారు. సో దాని వల్ల అయితే మాకు అనేది ప్రాబ్లం అవుతున్నది. సో దాని గురించి నేను రోజు వాళ్ళకి మేస్త్రీలకు తిడుతున్నా. అదే మన తెలుగు వాళ్ళైతే డైరెక్ట్ ఇందాక ప్లాస్టింగ్ చేస్తుండే, ప్లాస్టింగ్ చేసి బోల్ అనేది మెత్తుతుండే. దాని వల్ల అయితే మనకు కొంచెం నీట్గా అనేది వస్తుంది. మీరే మెత్తుకోవచ్చు కదా బ్రో అంటే, ఇది ఒక ఫ్లాట్ కాదు, 2 ఫ్లాట్లు కావు, 10 ఫ్లాట్లు ఉన్నాయి. 10 ఫ్లాట్లు మెత్తాలంటే ఒక రోజు 2 రోజులు టైం మాకు ఇక్కడనే పోతుంది. ఇక మేము కూడా ఎలక్ట్రీషియన్ పని చేసి మేస్త్రి పని అయితే చేసుకోవాలి. సో అందుకని పక్క దాంట్లోనేమో మన తెలుగులో చేస్తారు, పక్క అపార్ట్మెంట్లో వాళ్ళైతే పని కరెక్ట్ నీట్గా ఉంటుంది వాళ్ళది. మొత్తం మీరు ఇప్పుడు చూపిస్తాం మీకు, చూడండి. ఇక్కడ బయట బోర్డులు చూస్తారు కదా, బోర్డులు అనేది కరెక్ట్ మెత్తేసారు వాళ్ళు. ఈ మనోళ్ళు ఉంటారు, ఇందాక మెత్తుతున్నారు, ఇంత వదిలేస్తున్నారు, అంత ఆగమాగం పని చేస్తున్నారు. ఇక మళ్ళీ ఈ బాక్స్ కాడ కూడా జాలి మెత్తితే అయిపోతుంది కదా, జాలి మెత్తలేరు, అది కూడా వదిలేసిర్రు. అది రేపు కూడా బయటికి వస్తుంది, అదొక పెద్ద దమ్దం చేస్తారు. ఈ ఈ మేస్త్రీలు అనేది మన తెలుగు వాళ్ళు అయితే బాగా చేస్తారు. ఈ రేట్లు తక్కువ వల్ల అయితే మన వాళ్ళకు వదిలేసి మొత్తం బీఆర్ బ్యాచ్కి అయితే ఇచ్చేస్తున్నారు. సో మొన్న 2 రోజులు వార్నింగ్ ఇచ్చినాము. వార్నింగ్ ఇచ్చి పెద్ద మేస్త్రికి చెప్తే, పెద్ద మేస్త్రి కూడా పట్టించుకోకపోతే డైరెక్ట్ సార్కి అనేది చెప్తే, సారు తిడితే ఇక డీబీకి అనేది ఇంత మాల్ మెత్తి కరెక్ట్ సెట్ చేసిండు. అదేదో తెలివి ఫస్ట్ నుంచే ఇట్లా ఉంటే మాకు కూడా ఏమి ఇబ్బంది కాకుండా ఉండే. డీబీ అనేది కరెక్ట్ వస్తుండే. ఇప్పుడు డీబీ అనేది కరెక్ట్ సెట్ చేసిండు మేస్త్రి. ఇక దీనికైతే ఏం ప్లాస్టింగ్ అయితే కరెక్ట్ సెట్ అయిపోతుంది. కింద మొత్తం 8 డీబీలు ఉన్నాయి. 8 డీబీలు అయితే ఒకటి లోపలికి పోతున్నది, ఒకటి బయటికి పోతున్నది. మొత్తం పని అనేది ఆగమాగం చేస్తున్నారు ఈ మేస్త్రీలు. సో మీరు చేసే సైట్లో బీహార్ మేస్త్రీలురా లేదంటే మన తెలుగు మేస్త్రీలురా, కింద కామెంట్ అయితే చేయండి మామ. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ అయితే చేయండి. మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.